తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పురపాలక సంఘం కార్యాలయంలో నేడు మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. పట్టణంలోని తాజా పరిస్థితులు, అభివృద్ధి పనులు మరియు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. శ్రీకాళహస్తి పట్టణాన్ని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని కమిషనర్ భవానీ ప్రసాద్ తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా ఈ క్రింది అంశాలపై దృష్టి సారించినట్లుగా పేర్కొన్నారు. పారిశుద్ధ్యం, పట్టణంలో ఎక్కడ చెత్త పేరుకుపోకుండా క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లిప్ వాహనాల ద్వారా ఎప్పటికప్పుడు చెత్తను స్వీకరించాలని సిబ్బందిని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా దోమల నివారణకు ఫాగింగ్ మరియు బ్లీచింగ్ పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు. నీటి సరఫరా పట్టణ ప్రజలకు ఎటువంటి అంతరాయం లేకుండా రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకు శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకు నమస్సుమాంజలండి. గత కొద్ది రోజులుగా మున్సిపాలిటీ మీద, మున్సిపల్ సిబ్బంది మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారానికి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. మున్సిపాలిటీ శ్రీకాళహస్తి పురపాలక సంఘ ప్రజలకు సర్వీస్ చేయడానికే ఈ మున్సిపాలిటీ కట్టుబడి ఉందని మొదటగా తెలియజేస్తున్నాము. ప్రజలందరికీ కూడా మేము అనేక సందర్భాల్లో ఎక్కడైనా ప్లాట్ కొనుగోలు చేయాలన్నా, ఖాళీ లేఅవుట్లలో ప్లాట్ కొనుగోలు చేయాలన్నా, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేయాలన్నా, ఇల్లు నిర్మించుకోవాలన్నా మున్సిపాలిటీని కానీ, మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సచివాలయాలను, ప్లానింగ్ సెక్రటరీ సిబ్బందిని సంప్రదించి వారి యొక్క సజెషన్ తీసుకొని కొనుగోలు చేయమని అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కరపత్రాలు కూడా కొట్టి ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ చేశాము. అదే ప్రచార మాధ్యమాల్లో కూడా అనేక మార్లు తెలియజేయడం జరిగింది. మేమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో ఆర్డి శ్రీధర్, సన్ ఆఫ్ ఆర్డి శ్రీరాములు, అదేవిధంగా అతని కుమారుడు యోగానంద్, ఆర్డి యోగానంద్ అనే వ్యక్తి నిన్న తిరుపతి ప్రెస్ క్లబ్లో మున్సిపాలిటీ మీద, మున్సిపల్ సిబ్బంది మీద చులకనగా, అవహేళనగా, అసత్యమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. వీళ్ళ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఆర్డి శ్రీధర్, సన్ ఆఫ్ ఆర్డి శ్రీరాములు సన్నిధి వీధిలో, లాడ్జ్ పేరేమ్మా ఎస్ఆర్ లాడ్జ్, మున్సిపాలిటీ యొక్క అనుమతి లేకుండా నిర్మించడం జరిగింది. నిర్మించి దాంట్లో లాడ్జ్ నిర్వహిస్తున్నాడు. గొడ్డేరు కాలువ యొక్క బఫర్ జోన్ ఆక్రమించి, మాస్టర్ ప్లాన్ రోడ్ని ఆక్రమించి నిర్మించడం జరిగింది. ఎట్టి కట్టడానికి మేము ప్రొవిజనల్ నోటీసు, కన్ఫర్మేషన్ నోటీస్ ఇచ్చి ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. యాజ్ ఎ గవర్నమెంట్ ఆఫీసర్స్గా మా యొక్క డ్యూటీ మేము చేశాం. దాని పక్కనే ఒక డ్రైనేజ్ పోతుంది, టెంపుల్కి సంబంధించినటువంటి డ్రైనేజ్ వాటర్ వాష్ మొత్తం కూడా దాని నుండే బయటకు వెళ్తుంది గొడ్డేరు కాలువలో, ఓటేరు కాలువలకి. ఆ డ్రైనేజీ మీద ఒక రేకులు షెడ్ వేసి దాని మీద బంకు వేసి, బంకు కిరాయికి ఇచ్చి కిరాయి నడిపిస్తున్నాడు. అప్పటి ఈఓ గారి ఫిర్యాదు మేరకు ఆ యొక్క బంకును తొలగించడం జరిగింది, అనుమతి లేనటువంటి బంకును. అది కూడా మేము ఏదో తప్పు చేసినట్టు దాన్ని కూడా విష ప్రచారం చేస్తా మున్సిపాలిటీ వారు అకారణంగా తొలగించామన్నాం. అన్ని నోటీసులు ఇచ్చే తొలగించాం. డ్రైనేజీని ఎంక్వైరీ చేయకూడదని మేము అనేక మార్లు చెప్పడం జరిగింది. నిర్మిస్తున్నప్పుడే చెప్పాం. నిర్మిస్తున్నప్పుడు ఫోటోలు కూడా ఉన్నాయి. మేము ఏం చేయలేదని చెప్తున్నాడు. అదేవిధంగా ఇతని సోదరుడు ఆర్డి శ్రీనాథ్ గోపాల్ అనే వ్యక్తి కూడా ఒక అక్రమ నిర్మాణం నిర్మిస్తుంటే అనుమతి లేకుండా దాన్ని కూడా నిలుపుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్డి గోపాల్ అనే వ్యక్తి, ఆర్డి గోపాలే కదమ్మా, ఇంకొక అతను ఇటుపక్క రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి కూడా అనుమతి లేకుండా నిర్మిస్తున్నటువంటి నిర్మాణాన్ని నోటీసులు ఇచ్చి తొలగించినప్పుడు ఇతనే వచ్చి ఈ బిల్డింగ్ నేను లీజుకు తీసుకున్నాను, ఇది నాదే అని చెప్పి వాదించాడు. తీరా మేము కేసు పెట్టేసరికి ఇది నాది కాదు, ఆయనది, నేను ఉత్తగా మాట్లాడడానికి వచ్చానని చెప్పాడు. తదుపరి మేము 7వ తారీఖు నాడు, ఏప్రిల్ 7వ తారీఖు నాడు ఫుడ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ వారు సంయుక్తంగా ఇతని యొక్క ఆయిల్ మిల్లును సందర్శించడం జరిగింది. సందర్శించినప్పుడు పాత్రికేయ మిత్రులు కూడా వచ్చి చూశారు. అత్యంత దుర్భరమైనటువంటి అన్హైజెనిక్ మెథడ్తో, అశుభ్రమైనటువంటి వాతావరణంలో పామ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నాడు.
తెచ్చి ప్యాకింగ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఇది ఏమి అని అడిగితే సరైన సమాధానం చెప్పలే. నీకు ట్రేడ్ లైసెన్స్ ఉందా అంటే లేదని చెప్పాడు. ప్రాపర్టీ ట్యాక్స్ ఉందా అంటే లేదని చెప్పాడు. బిల్డింగ్ పర్మిషన్ ఉందంటే బిల్డింగ్ పర్మిషన్ కూడా లేదు దానికి. ఈ మూడింటిని ప్రొడ్యూస్ చేయమని 48 గంటల టైం ఇచ్చినా అతను ప్రొడ్యూస్ చేయలేదు. తర్వాత ఏం అప్లికేషన్ పెట్టాడు, నాకు ఇవన్నీ లేదు మాకు ఇవ్వండి అని చెప్పి పెట్టాడు. తర్వాత ఇంకో మరుసటి సందర్భంలో ఏం చెప్తున్నాడు, నాకు ట్రేడ్ లైసెన్స్ ఉంది అని చెప్పేసి ఒక ట్రేడ్ లైసెన్స్ నెంబర్ని ఇచ్చాడు. ఆ ట్రేడ్ లైసెన్స్ ఆన్లైన్లో వెరిఫై చేయంగా అది ఎస్ బాలాజీ అనే అతని పేరు మీద ఉంది, నెహ్రూ స్ట్రీట్ని చూపిస్తుంది ఆన్లైన్. అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చే ప్రభుత్వ అధికారులకు ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించాడు. ఇతను ఇవన్నీ చేస్తా మేము దీన్ని ప్రశ్నించినందుకు మమ్మల్ని తప్పని అధికారులను గూండాలని సంబోధిస్తాడు. ఒక మహిళా అధికారి పోయి నిలుపుదల చేసింది. నిలుపుదల చేసినప్పుడు ఆమె దూషించడమే కాకుండా ఆమె మీద అసభ్యమైనటువంటి పోస్టింగ్లు పెడతా దాన్ని వైరల్ చేయడం. కనుక ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నానమ్మా, నిజం నిద్రలేసేసరికి అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందన్నట్టు ఇతను అబద్ధపు విష ప్రచారాన్ని చేసుకుంటూ మున్సిపాలిటీని ప్రజల్లో చులకన చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇతని మీద డిఫమేషన్ సూట్ కూడా వేయబోతున్నాం. అదేవిధంగా ఇతని మీద గతంలో నిరాధారమైన ఆరోపణలు చేయడము, మున్సిపల్ సిబ్బందిని తోసివేయడము, గొడవలు చేసినందువల్ల ఇతని మీద 2 కేసులు కూడా నమోదు చేసి ఉన్నాం. మున్సిపాలిటీ మీద వేసినట్టు కంటెంప్ట్ కేసు విత్డ్రా చేసుకోమన్నామనేసి నిరాధారణ ఆరోపణ చేస్తున్నాడు. అతను ఏనాడు ఎప్పుడు విత్డ్రా చేసుకోవాలి? ఈ మున్సిపాలిటీలో 8 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి ఇప్పటికీ. ఏనాడు కూడా ఎవరిని కూడా కంటెంప్ట్ కేసు విత్డ్రా చేసుకోమని అడగలేదు. కేసు కానీ కోర్టులో మేము వాదిస్తాం. కోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చినా దాన్ని స్వీకరిస్తాం. ప్రభుత్వ అధికారులుగా అది మా బాధ్యత. ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఒకటే, ఎవ్వరు కూడా అనధికార కట్టడాలు, రోడ్లను ఆక్రమించడం, డ్రైనేజీలను ఆక్రమించడం లాంటి పనులు చేయకండి. పురపాలక సంఘం అనేది, టౌన్ అనేది ప్లాన్డ్గా సిస్టమేటిక్ డెవలప్మెంట్ ఉన్నట్టయితేనే రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ ఒక సిస్టమేటిక్ రోల్ వస్తుంది. లేకుంటే టౌన్ అస్తవ్యస్తంగా, ట్రాఫిక్ ఇబ్బందిగా, ప్రజలకు అసౌకర్యంగా ఉంటుంది. సో మున్సిపాలిటీ మీ యొక్క సర్వీసెస్ కోసం ఉంది. పొద్దున లేస్తే మీరు ఇల్లు ఊడ్చుకోవడానికి ముందే మా పారిశుద్ధ్య సిబ్బంది మీ ఇళ్ళ ముంగట రోడ్లను ఊడుస్తున్నారు. మీరు పొద్దున లేచి ముఖం కడుక్కోవడానికి నిత్యకృత్యాలకు నీటి సరఫరా టెన్షన్గా చేస్తున్నారు. మీ ఇంటి ముంగట ఉన్న కాలువలు తీస్తున్నారు. మీకు సాయంత్రం మీ ఇంట్లో దీపం వెలిగించుకోవడానికి ముందే మున్సిపల్ సిబ్బంది దీపాలు వెలిగిస్తున్నారు. మీకు రోడ్లు, కాలువలు, డ్రైనేజీలు, మున్సిపల్ స్కూల్స్, అనేక సర్వీసెస్ మున్సిపాలిటీ నుంచి ఇస్తుంది. కాబట్టి మున్సిపాలిటీ ఎప్పుడు కూడా శ్రీకాళహస్తి పురపాలక సంఘం ప్రజలకు సర్వీస్ చేయడానికి కట్టుబడిందని, ఇటువంటి అసత్య ఆరోపణలను నమ్మరాదని, అదేవిధంగా అసత్య ఆరోపణలు చేస్తున్నటువంటి ఈ వ్యక్తులు ఆర్డి యోగానంద్ మీద, ఆర్డి శ్రీరాముల మీద కూడా, ఆర్డి శ్రీధర్ మీద కూడా డెఫమేషన్ సూట్ వేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. సిబ్బందిని దుర్భాషలాడడం, అవహేళనగా ఏకవచనంతో మాట్లాడడం, మేమేదైనా అతను మాట్లాడినందుకు రియాక్ట్ అయితే దాన్ని కట్ చేసి, పేస్ట్ చేసి, ఎడిట్ చేసి మీడియాలో అతనే వేయడం, ఇటువంటి పనులు చేస్తున్నాడు. బయట ప్రజలకు అతను రిపోర్టర్ అని చెప్తాడు, ఆర్టీఐ యాక్టివిస్ట్ అనేది చెప్తాడు. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని అన్నింటినీ కూడా గమనించాలి. అధికారులు బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తే ఎవరు కూడా బెదరరు. అటువంటి బ్లాక్మెయిల్కు లొంగే ప్రసక్తే లేదు. యాజ్ పర్ రూల్, యాజ్ పర్ లా మున్సిపాలిటీ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.